పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు గ్రంథంలో ఎంతమంది స్త్రీలు ఉన్నారు? ఓకే, ఎస్తేరు, వస్తి, కన్యకలు, ఇంకొక ప్రాముఖ్యమైన ఆమె జెరూష్. ఎవరు ఆవిడి? మినిస్టర్ భార్య, హామాను యొక్క భార్య. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథము 10 అధ్యాయాలు మనకు కనబడుతుంటాయి. ఎస్తేరు గురించి మనకు ఒక అవగాహన ఉంది, అలాగే వస్తీ గురించి ఒక అవగాహన ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది జెరేష్ గురించి మాట్లాడుకోవాలి. ఈ ఎస్తేరు గ్రంథములో మొదటి అధ్యాయంలో మనకు ఎవరు కనబడతారు అంటే, అహష్వేరోషు రాజు అయిన ఆ భార్య వస్తీ కనబడుద్ది. వస్తీ కనబడుతుంది. ఆ వస్తీ కొన్ని కారణాల వల్ల భర్తకి తనకి విభేదాలు రావటం వల్ల వస్తీ వెళ్ళిపోద్ది. ఆ ప్లేస్లోకి ఎవరు వచ్చారు అంటే ఎస్తేరు వచ్చారు. మనకు అవగాహన ఉంది. ఇక మూడోది మనం మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు ప్రాముఖ్యమైన స్త్రీ ఎవరంటే జెరూష్. అంటే అర్థం ఏమిటంటే బంగారము అని అర్థము. జెరూష్ అంటే నా బంగారము అని అర్థము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ జెరూష్ అనగా బంగారం. నిజంగా ఈ హామాను భార్య అయినటువంటి ఈ బంగారం గురించి కొన్ని విషయాలు మనం పరిశుద్ధ గ్రంథంలో నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. మనం అత్యంత ఇష్టపడేది ఏది అంటే వస్తువులలో కుటుంబ సభ్యులు ఇష్టపడతాం, భర్తని, భార్యని, పిల్లల్ని ఇష్టపడతారు. వస్తువుల విషయానికి వస్తే ఎక్కువ ఇష్టపడేది బంగారం. బట్టలు కబోర్డ్లో పెట్టేసి వచ్చేసారు. మీరు బంగారం ఎక్కడ పెట్టొచ్చారు? కరెక్ట్ ప్లేస్ చెప్పండి. బంగారం ఎక్కడ పెడతాము? అందుకే ఎక్కువగా చిన్నపిల్లల్ని మనకు బాగా ఇష్టమైతే ఏమంటామంటే బంగారం అంటారు. మిమ్మల్ని అన్నారు ఎవరన్నా చిన్నప్పుడు? కానీ బైబిల్లో ఉంది, మనం బంగారము కంటే కూడా విలువైన వారము అని ఉంది. బంగారం మీ దృష్టిలో విలువైనదే, కానీ బంగారము కంటే కూడా మీరు విలువైన వారు అని పేతురు పత్రికలో వ్రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథములో దేవుడు అనే పదం ఎక్కడా కనబడదు. ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే పదం ఎక్కడ కనబడదు 10 అధ్యాయాలలో. పరమగీతాల్లో కూడా ఉండదుగా దేవుడని. పరమగీతాల్లో కూడా దేవుడని ఎక్కడా వ్రాయబడలేదు. ఎస్తేరు గ్రంథంలో ఏ విధంగానైతే లేదో, పరమగీతాల్లో కూడా దేవుడు అనే పదం ఎక్కడా కూడా వ్రాయబడలేదు. కానీ దేవుడు అనే పదము లేదు. కానీ ఎస్తేరు గ్రంథంలో ప్రతి మాట వెనక, ప్రతి అక్షరము క్రింద, ప్రతి సంఘటన వెనక దేవుని యొక్క కార్యాలు స్పష్టంగా కనబడతాయి. ఎస్తేరు గ్రంథంలో ఉన్న ట్విస్టులు బైబిల్లో ఎక్కడా లేవు. అవునా? ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదు, భయం. ప్రతి అధ్యాయంలో సస్పెన్సేగా. ఏ గ్రంథంలో ఉంది అంత ట్విస్టులు? ఎక్కడున్నాయి? ఏ గ్రంథంలో ఉంది? ఈ 66 పుస్తకాలలో ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి సంఘటనలు తప్ప. అంటే ఎస్తేరు గ్రంథంలో ఉన్న ప్రతి సంఘటన యాదృచ్ఛికంగా జరిగినది కాదు, అంటే అనుకోకుండా జరిగింది కాదు. అది అక్కడ రాజులకి యాదృచ్ఛికంగా జరిగింది అని వాళ్ళు అనుకుంటారు. కానీ మనమేం నమ్ముతాం తెలుసా? ప్రతి కార్యం వెనక కూడా దేవుని ఏర్పాటు ఉంది, దేవుని యొక్క చిత్తం ఉంది. ప్రతి కార్యం వెనక, ప్రతి సంఘటన వెనక దేవుని యొక్క చిత్తం ఉంది అని మనం నమ్ముతాం. అక్కడున్న అహష్వేరోషు కానీ, వస్తీ కానీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే, అయ్యో ఇలా జరిగిపోయిందా, ఇలా జరగకుండా ఉంటే బాగుండు. దేవుని చిత్తం లేకుండా ఏ సంఘటన కూడా జరగదు. అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా, మీ విషయంలో కూడా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క చిత్తం ప్రతి వారి పట్ల ఉంటుంది. మా పట్ల ఉందండి, మీ పట్ల కూడా దేవుని ఏర్పాటు ఉంది, మీ పట్ల కూడా దేవుని యొక్క చిత్తం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. కనుక ఎస్తేరు గ్రంథములో ఆ విధంగా ఉంటే
మొదటి అధ్యాయంలో జరిగినటువంటి సంఘటనలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అహష్వేరోషు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన 127 దేశాలకి రాజు, చక్రవర్తి. 127 దేశాలకి. ఏ దేశం మొదలుకొని? హిందూ దేశం మొదలుకొని కూషు వరకు, అంటే ఆఫ్రికా ఖండం వరకు. ఆఫ్రికా ఖండం వరకు ఆ దేశాలకు ఆయన రాజుగా ఉన్నప్పుడు అక్కడ వస్తీ తనకు భారీగా ఉంది. అనుకోకుండా ఆవిడ తన మాట వినకపోవడము, అనుకోకుండా ఎస్తేర్ ఆ ప్లేసులోకి రావడము. అయితే జరిగే విషయం ఏంటంటే, ఒక రోజున యూదులైన వాళ్ళందరినీ కూడా చంపాలని ఒక ఆజ్ఞ హామాను కుట్ర చేయబోతున్నాడు. హామాన్ అని ఆయన గురించి పరిచయం చేస్తాం మీకు. యూదులైన వాళ్ళందరినీ కూడా చంపేయాలి అని ఒక ఆలోచనతో ఉంటాడు. ఇప్పుడు ఆ కుట్రని భగ్నం చెయ్యాలి, ఎవరైనా కావాలి. హామాను ఇచ్చిన ప్లాన్కి రాజుగారు కూడా ఏకీభించాడు. చంపేశాయి, 127 దేశాలలో ఉన్న యూదులందరినీ కూడా చంపేశాయి, నేను సంతకం పెడతాను దాని మీద అని మంత్రి చెప్పిన దానికి రాజుగారు కూడా ఏకీభిస్తాడు. అయితే ప్రియ దేవుని బిడ్డల, ఎవరైనా కావాలి. ఇప్పుడు రాజా మీరు చేసేది రాంగ్ అని ఎవరైనా అడ్డుకోవాలి. ఎవరు అడ్డుకుంటారు ఆ రాజుని? ఎవరు అడ్డుకుంటారు? ఒక శాసనం చేశారు అంటే ముఖ్యంగా మాదియా పారసీక వాళ్ళు. బబులోను తర్వాత వచ్చిన రాజ్యము మాదియా పారసీక. ఈ పారసీక రాజు ఈయన 127 దేశాలని పరిపాలించిన రాజు మాదియా పారసీక రాజు. వాళ్ళు ఒక్కసారి శాసనం చేశారు అంటే వాళ్ళ మాట వాళ్ళే వినరు. మీ జ్ఞాపకం ఉందా? దానియేలు గ్రంథంలో కూడా మనకు కనబడుద్ది. దానియేలుని బుక్ చేయడానికి వాళ్ళు ఏం చేశారు అంటే, రాజా 1 నెల రోజులు ఎవరు కూడా మీ దగ్గర ఏమి ప్రార్థన చేయకూడదు, మనవి కూడా చేయకూడదు అన్నారు. ఇట్టి శాసనం ఉన్నప్పటికీ కూడా ఏముంది అక్కడ? ఇట్టి శాసనం ఉన్నప్పటికీ కూడా దానియేలు ప్రార్థన చేయడానికి వెళ్ళాను. అంటే ఈ మాదియా పారసీక రాజుల శాసనం చాలా గట్టిది. ముఖ్యంగా అందులో అహష్వేరోషు రాజు చాలా ఆజానుబాహుడు, చాలా కోపిష్టి. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే ఇంకా అది అమలు చేయాల్సిందే. ఇప్పుడు ఈ యొక్క అహష్వేరోషు రాజు కూడా సమ్మతించాడు, యూదులందరినీ కూడా చంపేయాలి అని. ఎవరైనా కావాలి. అయితే అనుకోకుండా రాజ్యంలోకి ఎవరు వచ్చారు అంటే ఎస్తేర్ వచ్చింది. రెండో భారీగా ఎస్తేర్ వస్తుంది. ఓసారి ఎస్తేర్ గురించి మాట్లాడతా, ఓసారి వస్తీ గురించి మాట్లాడదాం. అందుకే నేను వాళ్ళ ప్రస్తావన ఎత్తట్లేదు. ఇప్పుడు నా అంశమంతా కూడా జెరుష్ గురించి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఈ ఎస్తేరు అనుకోకుండా రాజ్యంలోకి వస్తుంది. రాజ్యంలోకి వచ్చినప్పుడు మొర్దెకై అంటాడు కదా, ఆ మొర్దెకై అంటే రాజుగారి గేటు దగ్గర గేటు వేసి తీసేవాడు. ఎస్తేరుకి అన్న వరుస అవుతాడు, కానీ ఎలా చూసుకున్నాడు అంటే కూతురులాగా చూసుకున్నాడు. ఆయన అంటాడు, మొర్దెకై అంటాడు, ఎస్తేరు నువ్వు ఇందుకే రాజ్యములోకి వచ్చావేమో. ఎందుకు వచ్చావు? యూదులందరికీ కూడా ఈ రోజున మరణం అనేది ఉంది కనుక వాళ్ళు తప్పించడానికే నీవు వచ్చావేమో. నిజంగా ఎస్తేరు ఒక అనాథ. అమ్మా నాన్న చచ్చిపోయారు. ఒక అనాథ ఏమైంది అంటే ఒక రాణి అయింది. ఏ దేశానికి? 127 దేశాలకి దేవుడు కార్యాలు భలే ఉంటాయండి. ఒక అనాథ రాణి అయింది. ఒక ఆయన మీద కేసు పెట్టారు, అత్యాచారం కేసు పెట్టారు. ఆ కేసుతో జైల్లో వేశారు. ఆ జైల్లో వేస్తే అనుకోకుండా దేవుడు ఏం చేశాడు తెలుసా? రాజుగా చేశాడు. ఎవరు? యోసేపు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక గొర్రెలు కాసేవాడు ఏమయ్యాడు? ఇశ్రాయేలుకి రాజు అయ్యాడు. అలాగే ఒక ఆవిడ పూట కూటి కోసం పరిగెరుకుందామని పొలానికి వెళ్ళింది రూతు. కానీ పొలానికే ఏమైపోయిందో తెలుసా? హక్కుదారురాలు, యజమానురాలు దేవుడు కార్యాలు చూడండి. నిజంగా
ఒక అనాథ, ఒక ఎస్తేరు ఈరోజు ఏమైంది అంటే 127 దేశాలకి మనం అనుకుంటే ఏది అవ్వం. నేను గొప్పవాడిని అవ్వాలి, నేను గొప్పదాన్ని అవ్వాలి అని అని మనం అనుకుంటే ఎప్పుడు అవ్వం. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే నిన్నెక్కడైనా ఆయన కూర్చోపెట్టగలిగిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సరే ఎస్తేరు గురించి మీకు అవగాహన వచ్చేసింది. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది బంగారం. ఎవరి గురించి? నా బంగారం అంటాడు. జెరూస్ అంటే బంగారం. ఎవరు బంగారం? హామాను యొక్క బంగారం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈవిడ ఎవరు అంటే 127 దేశాలకు ప్రధానమంత్రి. వాళ్ళ ఆయన హామాను. వాళ్ళ భార్య ఈ యొక్క జెరూస్. 127 దేశాలకి సలహాదారుడు ఈయన. అంటే రాజు తర్వాత అట్టి శాసనం చేయగలిగిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే హామానే. హామాను ప్రియ దేవుని బిడ్డలారా చాలా ఒక స్థాయిలో ఉన్నాడు. రాజుగారు ఆయన్ని ప్రేమించి ఆయన యొక్క స్థానాన్ని ఏం చేశాడు అంటే హెచ్చించాడట. ఇప్పుడు ఆయన భార్య ఈ యొక్క జెరూస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, హామానుకి చాలా ఉన్నతమైన స్థితి కలగజేశాడు అహష్వేరోషు రాజు. కానీ లోపల ఒక బాధ ఏమిటి అంటే, ఎస్తేరు గ్రంథంలోకి వెళ్దాం చూడండి. ఇప్పుడు ఎస్తేరు గ్రంథం అందరూ కూడా తీసినట్లయితే 3వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాము. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మీదాతా కుమారుడును అగాగీయుడునగు హామానును గణపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజ సేవకులందరూ రాజ్యాజ్ఞానుసారముగా మోకాళ్ళూని హామానులకు నమస్కరించిరి. మొర్దుకై వంగకయు నమస్కారము చెయ్యకయు నుండగా రాజు గుమ్మమునున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దుకైని అడిగిరి. చాలండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం గమనిస్తే హామాను గురించి కొద్ది మాటలు మాట్లాడాలి మనం. హామానుని 127 దేశాలలో దేవుడు ఒక ప్రత్యేకంగా ఆ అహష్వేరోషు అనే రాజు ఈ యొక్క హామానుని బాగా హెచ్చించాడు. ఆయన పీఠాన్ని ఎత్తు చేశాడట. ఎత్తు చేయడం అంటే ఏంటంటే ఆయన హైలో కూర్చున్నాడు అనుకోండి, కాస్త గ్యాప్లో ఆయన కంటే ఈయన కూర్చి కొద్దిగా తక్కువలో ఉండాలి. 127 దేశాలలో ఇక్కడ కూర్చుంటారు. ఓ సభలో కూర్చోవాలనుకోండి, ఫస్ట్ స్థానమేమో అహష్వేరోషు రాజుది, 2వ స్థానమేమో హామానుది. నిజంగా ఎంత స్థాయి పెంచాడో చూడండి ఈయనకి, హామానుకి. వాళ్ళ భార్యే ఈ జెరూస్. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, హామానికి అంతా బాగానే ఉంది. కానీ ఆయనలో ఉన్న వేదన ఏమిటి అంటే, నాకు అందరూ నమస్కారం చేస్తున్నారు, అందరూ సాగిలు పడుతున్నారు, అందరూ నమస్కారం చేస్తున్నారు, అందరూ నన్ను గౌరవిస్తున్నారు, కానీ గేడు దగ్గర ఉన్నటువంటి మొర్దుకై అనేవాడు నన్ను ఎందుకు గౌరవించట్లేదు. బాగా వేదన అయిపోయింది. ఆనందించడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి హామానికి. ఆనందించడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? నీ స్థాయిని హెచ్చించాడు. 2వది, నువ్వు మంచి సలహాదారుడివి, అందరూ నీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు, రాజుగారు నిన్ను గొప్ప చేస్తున్నాడు. నువ్వు ఆనందించడానికి చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఈయనలోన వేదన ఏమిటంటే, వాడొక్కడు నాకు ఎందుకు నమస్కారము చేయడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆనందించే విషయాలు చాలా ఉంటాయి, ఏదో ఒక్క మైనస్ ఉంటుంది, దానికోసమే కలవరపడిపోతాం. దేవుడు మిమ్మల్ని దీవించే విధానాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఎన్ని ఆధిక్యతలు కలగజేశాడు మాట్లాడుకోవాలంటే? ఆరోగ్యములోనో, ఆశీర్వాదములోనో, ఆస్తిలోనో, జీవనోపాధిలోనో ఎన్ని విషయాలు ఏదో ఒక్కటి ఉంటుంది, దానికే మనం ఏమైపోతామంటే హామానులాగా వేదనకరంగా. వాడు ఎందుకు నాకు నమస్కారం చేయలేదు, వాడు ఎందుకు నమస్కారం చేయలే? నీకు నమస్కారం వాడు చేస్తే ఎంత, చేయకపోతే ఎంత? నువ్వు ప్రధానమంత్రి పోస్టు నీది, నువ్వు ప్రధానమంత్రి పోస్టులో ఉన్నావు, వాడెంత? గేడు దగ్గర వేసి అసలు నీ మనసులో కూడా రాకూడదు అది. ప్రియా దేవుని బిడ్డలారా,
కనుక మనల్ని అందరూ ఇష్టపడాలి అని అనుకోవడం కరెక్ట్ కాదు. మనల్ని ఇష్టపడేవాళ్ళు ఇష్టపడతారు, ఇష్టపడని వాళ్ళు ఇష్టపడరు. హేతువు లేకుండా, కారణం లేకుండా. కొన్నిసార్లు కారణం ఉండదు, ఇష్టం ఉండదు. నేనంటే కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేనంటే ఎందుకు ఇష్టం లేదు వాళ్ళకి అంటే దానికి అర్థం లేదుగా. నేనంటే ఎందుకు ఇష్టం లేదు, అందరికీ ఇష్టం ఉండాలంటే కరెక్ట్ కాదు కదా. హామార్కి అందరూ నమస్కారం చేస్తున్నారు, వీడొక్కడే చేయట్లా. ఎందుకో కారణం. మనల్ని ఇష్టపడేవాళ్ళు, మనతో కలిసి ప్రయాణం చేసే వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తాం. ఇష్టపడరు, సగంలోంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోనివ్వండి, చివరిదాకా ఉంటారని మనం అనుకోలేం కదా. యేసుప్రభు వారితో ఆనాడు సువార్త మీటింగ్లో చాలామంది పాల్గొన్నారు. పాల్గొన్న వాళ్ళందరూ చివరిదాకా నిలబడ్డారా? చివరిదాకా నిలబడలేదు. కొండ మీద ఎంతమంది నిలబడ్డారండి? 5,000 మంది పురుషులు. స్త్రీలు ఎంతమంది ఉంటారు? ఒక్క భార్య అయితే. అంతమందిలో 2 భార్యలు 3 భార్యలు ఉన్నోళ్ళు ఉంటారుగా. పిల్లలు. ఇంతమందిలో లాస్ట్కి సిలువ దగ్గర నిలబడింది ఎవరు? ఒక యోహానే. ఇష్టం లేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ నన్ను ఇష్టపడాలి, నా స్పీచ్ అంటే ఇష్టపడాలి అందరూ, నా అలవాట్లు అంటే ఇష్టపడాలి. ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. ఇష్టమైన వాళ్ళతో కలిసి నడుస్తాం, ఇష్టం లేని వారితో మన ప్రయాణం మధ్యలో ఆపేస్తాం. హామానులో సంతోషించడానికి చాలా విషయాలు ఉన్నాయి. రాజు నీ స్థానాన్ని ఎత్తుగా చేశాడు. రెండోది, మంచి సలహాదారుడు నువ్వు. నిజంగా 127 దేశాలలో రాజుగా లేనప్పుడు వ్యవహారం అంతా నువ్వే చూస్తున్నావు. నీకు ఒక్కడి మైనస్ ఏమిటి అంటే వాడెవడో నీకు నమస్కారం చేయలేదని, వాళ్ళెవరో మిమ్మల్ని పలకరించలేదని, పెళ్ళిలో వాళ్ళెవరో మీ వైపు చూసి చుట్టాలు చిరునవ్వు పెట్టలేదని. వాళ్ళు పెడితే ఎంత, పెట్టపోతే ఎంత, వాళ్ళు పలకరిస్తే ఎంత, పలకరించకపోతే ఎంత. నేను పలకరించేవాళ్ళు నీకు ఉన్నారు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. హామానులో బాగా ఇది ఏమవుతుంది అంటే బాగా వేదనగా అయిపోయింది. ఎందుకు ఇలా జరిగింది, నాకు ఎందుకు ఇలా జరిగింది అని ఒక రోజున చూడండి ఎక్కడికి వచ్చాడు అంటే పరిశుద్ధ గ్రంథంలో కాస్త ముందుకు వెళదాము. 5వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఇదే నా మనవియు నా కోరికయు అనెను. ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలువెళ్ళి రాజు గుమ్మమున నుండి మొర్దుకై తన్ను చూచియు అతడు లేచి నిలువకయు కదలకయు ఉన్నందున మొర్దుకై మీద బహుగా కోపించెను. చాలండి, ఈయనకి ఎక్కడ లేని కోపం ఎక్కువైపోయిందట. ఎందుకని? వాడు నాకెందుకని నమస్కారము చేయటం లేదు. మిక్కిలు కోపించి, ఇందా నేను చెప్పాను, జ్ఞాపకం చేసుకోండి. నువ్వు అన్ని విషయాల్లో ఆనందించాల్సినవి నీకు దేవుడు చాలా మేలులు చేశాడు. ఒక్క విషయం ఏదో ఉంది, దానికోసం ఈయనలో ఉన్న ఆ విచారణ, ఈయనలో ఉన్నటువంటి బాధ. కనుక ఈ రోజున ఉల్లాసంగా ఉన్నాడంట, సంతోషంగా ఉన్నాడట. ఏదో రాజుగారు కలగజేస్తే సరే ఆ మొర్దుకై ఎందుకు నమస్కారం చేయడానికి అని అంటే, మొర్దుకై యూదుడు. ఈ యూదులు ఎవరికి కూడా సాగిలా పడరు, నమస్కారము చేయరు. హామాన్ అంటే వేరే ద్వేషం లేదు ఈయనకి. హామానికి ఎందుకు నమస్కారం చేయాలి అని వేరే అభిప్రాయం కాదు. నేను దేవుడు బిడ్డని, ప్రతి వారికి కూడా ప్రతి జాతికి లేదా ప్రతి మతంలో కొన్ని లెక్కలు ఉంటాయి. మా లెక్క ప్రకారం ఏంటంటే ఆయనకి మాత్రమే సాగిలు పడాలి, ఎవరికి సాగిలా పడకూడదు. అందువల్ల నేనేం చేయలేదు అంటే నమస్కారం చేయలేదు. వెళ్ళి ప్రక్కన వాళ్ళ దగ్గర బాధపడేవాడంట హామాను. ఎందుకో వాడిలా నాకు నమస్కారం చేయట్లా, వాడు ఎందుకో నన్ను చూసుకోవడం తలదించుకొని కూర్చున్నా. అసలు వాడికి నేను వస్తుంటే చీమ కుట్టినట్టు కూడా లేదు. పెద్దవాళ్ళు 127 దేశాల్లో ఉన్న వాళ్ళు నమస్కారం చేస్తున్నారంటే ఎవరో హామాను తెలియకుండా వెళ్ళి అడిగారట. ఏమని అంటే, ఎరా హామాన్, మొర్దుకై ఎందుకు నమస్కారం చేయట్లేదు? నమస్కారం పెట్టి ఒక్క నమస్కారం పడేయి, ఆయనకి ఒక్క నమస్కారం పడేయరా, ఇష్టం ఉన్నా లేకపోయినా. అక్కడ ఏముంది అంటే,
వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ అతను నమస్కారం పెట్టడానికి ఇష్టం లేదు. నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అన్నట్లుగా ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది అది బాధ. లోపల ఆయాసం పెట్టేసుకున్నాడు. చాలా బాధతో వెళ్ళాడట. బాధతో వెళ్ళి 10వ వచనం ఒక్కొక్క మాట చదువుకుందాం. 10వ వచనం చూడండి. అయితే హామాను కోపము అణుచుకుని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జెరూషును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు చాలా మంది పిల్లలు తనకుండుట గూర్చియు రాజు తన్ను గనపరిచి రాజు క్రింద నుండి అధిపతుల మీదను. చాలండి. ఇంటికి వెళ్ళిన తర్వాత తన బంగారాన్ని పిలిచాడు. ఇంకేమని పిలిచాడు అంటే జెరూష్ అంటే బంగారాన్ని పిలిచాడు, కూర్చోబెట్టాడు తన స్నేహితులని. అయితే బైబిల్లో లేదు కానీ బయట ఏముంది అంటే కొన్ని పుస్తకాలలో ఏముంది అంటే ఈయనకు 300 మంది స్నేహితులు ఉన్నారట, అంటే సలహా చెప్పేవాళ్ళు. ఇంకా కొన్ని చోట్ల ఏముంది అంటే 300+ అన్నారు, అంటే 360 మంది దాకా ఉన్నారంట ఈయనకి ఫ్రెండ్స్, సలహాలు ఇచ్చేవాళ్ళు. రాజ్యంలో ఏదైనా కానీ వాళ్ళతో వెళ్ళి చర్చించేవాడట. ఇలా జరుగుతుంది, ఏం నిర్ణయం తీసుకోవాలి నేను అన్నట్లుగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 3 విషయాలు ప్రస్తావించాడు. భార్య దగ్గర, స్నేహితుల దగ్గర. అక్కడ స్నేహితులు అన్నారు కానీ ఎంతమంది అని అక్కడ వ్రాయబడలేదు. ఆ 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నా. తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును ఏం మాట్లాడాడటండి? ఫస్ట్ పాయింట్, ఎవరెవరితో మాట్లాడాడట? బంగారంతో, స్నేహితులతో మాట్లాడాడు. ఏమని? నాకు కలిగిన గొప్ప ఐశ్వర్యం చూడండి అసలు. రెండోది, నాకు కలిగిన చాలామంది పిల్లలు తనకుండుటను. అంటే ఆ రోజుల్లో చాలామంది పిల్లలు ఉంటే ఘనత. చాలామంది పిల్లలు ఉంటే దీవించే పెద్దోడు కూడా ఎలా దీవించేవాళ్ళు? పిల్ల పాపలతో నువ్వు చల్లగా ఉండు అంటే. అందుకే ఇలా దీవించబడిన ఒక ఆయన ఉన్నాడు ఊజు దేశంలో, పిల్ల పాపలతో, యోబు. ఆయనకి ఎంతమంది కొడుకులు? 7 కొడుకులు. ఏటకెళ్ళారు 7 చేపలు. ఒకవేళ ఇప్పుడు మీరు రాయటం మొదలు పెట్టారనుకోండి, 7 రైతు బజార్కి వెళ్ళారు. ఇంకా ఎంతసేపు అదేనా? చేపలేనా? కూరగాయలు తీసుకురారా? అది అర్థం కాదు. ఈ ఆటకి వెళ్ళటం ఏంటి? 7 కొడుకులు, వాళ్ళ కింద పనోళ్ళు లేరా? వీళ్ళు ఆటకి వెళ్ళటం ఏంటి చేపలు పట్టడానికి? కనుక పిల్ల పాపలు అనేది ఆశీర్వాదం. ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి 13 మంది పిల్ల పాపలు, యాకోబు, అంటే దీవించబడ్డాడని. ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి 70 మంది పిల్ల పాపలు, గిజ్జోను. రైట్, గిజ్జోను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా? ఇప్పుడు పిల్లలు ఎంత తక్కువ మంది ఉంటే అంత ఘనత. ఇప్పుడు బయటికి వెళ్ళి మీరు చెప్పారనుకోండి, 10 మంది కొడుకులండి, ఒక 4 కూతుళ్ళండి అని కింద నుంచి పై దాకా చూస్తారు. ఇప్పుడు అది హైలైట్ కనుక చాలా చక్కగా చెప్తున్నాడు. నాకు కలిగిన ఐశ్వర్యం చూసారా? భార్యకి ఫ్రెండ్స్కి చెప్తున్నాడు. 2వ పాయింట్ ఏం చెప్తున్నాడు? నాకు కలిగిన పిల్లలు ఎంతమంది ఉన్నారు అసలు, ఎంత ఆశీర్వాదం నాకు ఇది. 3వ మాట, రాజు తను గణపరిచి రాజు క్రింద నుండి అధిపతుల మీదను సేవకుల మీదను ఎలాగును పెద్ద చేసినో దానిని గూర్చి వారితో. 3వ విషయం ఏం మాట్లాడాడండి? రాజు ఈ మధ్యకాలంలో నన్ను ఎంతగా జ్ఞాపకం చేసుకున్నాడో తెలుసా? రాజు నన్ను ఎంతగా హైలైట్ చేశాడో తెలుసా? అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుకొస్తున్నాడు ఈయన? నేను చెప్పుకోవడానికి ఇన్నున్నాయి, కానీ వాడొకడు నాకు నమస్కారం చేయట్లేదు. నేను ఆస్తి లేనోడినా, పిల్లలు లేనోడినా, లేకపోతే రాజుగారు నన్ను ఏమన్నా గొప్ప చేయలేదా? అన్నీ ఉన్నాయి. రాజుగారు గొప్ప చేశారు. 4వ విషయం చెప్తాడు. ఇప్పుడే వచ్చేటప్పుడు జరిగిన విషయం ఏంటి తెలుసా? ఇప్పుడే జరిగే విషయం తెలుసా? భార్య, రాజుగారు భార్య ఆశ్వరోషు భార్య ఎస్తేరు ఏమంది అంటే, రేపు మీరు కూడా భోజనానికి రావాలి అంది. ఇంకో మాట చెప్తున్నాను,
ఇంకో మాట చెప్తున్నా, మీ ఇద్దరు తప్ప భోజనానికి ఎవరిద్దరు తప్ప? రాజుగారు నేనేనట. 127 దేశాల్లో రాజులు ఉన్నారు, 127 దేశాల్లో మినిస్టర్లు ఉన్నారు, మన దేశంలో కూడా ఉన్నారు. ఎవరిని వద్దంత భోజనానికి. ఏంటి వీడు నాకు నమస్కారం చేయడు? ఎన్ని పాయింట్లు చెప్పండి? ఎన్ని పాయింట్లు చెప్పాలి? నోటెడ్ అవ్వాలి మీకు. నాకు కలిగిన ఐశ్వర్యం, నాకు కలిగిన డబ్బు, నాకు పిల్లలు ఒక్కళ్ళే ఇద్దరా? ఓ ఫ్లోర్కి సరిపడా పిల్లలు ఉన్నారు. 3. రాజుగారు నన్ను ఎలా హెచ్చించారు, పీఠమును ఎత్తు చేశారు కదా. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు జరిగిన విషయం తెలుసా? ఎస్తేరు పిలిచి అంది, రేపు భోజనానికి మీరు రావాలి, మీరు రాజుగారు తప్ప ఇంకొక్కళ్ళు కూడా భోజనానికి రాకూడదు. ఏంటి ఈ ఘనతలు ఏంటి నాకు అసలు? ఏంటి ఈ యొక్క ఆశీర్వాదం? కానీ వాడు ఒకడు మిగిలిపోయాడు, నాకు అది ఒక ముళ్ళుగా మిగిలిపోయింది. ఆ నమస్కారం చేయడు. నువ్వు ప్రధానమంత్రివి, ఆ గేటు వాడి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అసలు నువ్వు? మీకు కూడా ఇలాంటి తలనొప్పులు ఎవరితోనైనా ఉన్నాయా? పలకరియట్లేదు, నమస్కారం పెట్టలేదు. వాళ్ళు పెడితే ఓకే, ఇష్టమైతే పెడతారు. అప్పుడు స్నేహితులు బంగారం ఏమి సలహా ఇచ్చారో చూద్దాం. 12వ వచనం. అయితే యూదుడైన మొర్దెకై రాజగుమ్మమున కూర్చుని ఉండుట నేను చూచున్నంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనం ఏమీ లేదని అతడు చెప్పగా. ఈ మాట ఏమన్నంత బాగుందా? 13వ వచనం ఏమనుందండి అక్కడ? యూదుడైన మొర్దెకై రాజగుమ్మం దగ్గర కూర్చొని ఉండుట నేను చూచినంత కాలం ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనము. ఈయన నమస్కారం పెట్టకపోవడం ఏంటి? ఈయన కలిగిన నా పదవి నాకేం లాభం? నా హోదా దేనికి లాభం? దేనికి పనికిరాదు. ఏంటి వాడు నమస్కారం పెడితే నీ పదవి పనికి వస్తుందా? అంటే లోపల ఏం పెట్టేసుకున్నాడు అంటే ఈగో పెట్టేసుకున్నాడు బాగా. ఈగో ఎప్పుడు మంచిది కాదు, పతనానికి అది. కుటుంబాలు పతనాలు అయిపోయినాయి ఈగోతో. లాస్ట్కి మరణానికే తెచ్చుకున్నాడు ఈగో. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి. కనుక ఇలాంటి ఈగోలు అనేది నీ ఆధ్యాత్మికంగా ఒక లోకస్తుడికి మంచిది కాదు, ఒక దేవుని బిడ్డలకు కూడా మంచిది కాదు. ఆరోగ్యకరంగా ఉండలేం మనం, ఆహ్లాదకరంగా ఉండలేం మనం. కనుక ఈ విషయాలు మాట్లాడుతుంటే 14వ వచనం చదువుదాం చూడండి. అతని భార్య అయిన జెరూషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము, తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధము చేయించెను. చాలండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లాస్ట్ ఫైనల్కి వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? 360 మంది స్నేహితులు అని ఒకసారి నేను చదివా. 360 మంది ఇంకెవరున్నారు అంటే ఆ భార్య. ఏమని సలహా ఇచ్చారు అంటే, ఒక పని చేయండి, మిమ్మల్ని భోజనానికి రమ్మంది కదా, ఈ భోజనానికి వెళ్ళే లోపల ఒక ఉరికొయ్య పెట్టండి, దాని మీద మొర్దెకైని చంపేలాగా చెయ్యండి అనగానే వారు చెప్పిన సలహా ఈయనకి ఎలా ఉంది అంటే, అమ్మయ్యా నచ్చింది, నాకు బాగా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నాకు ఎలా ఉంది? ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు ఇచ్చినటువంటి ఆలోచన, వారు ఇచ్చినటువంటి సలహాతో ఏమయ్యాడు అంటే, అయితే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి ఆ మాట అంటే, ఇక్కడ ఒకానొక సందర్భంలో 1వ అధ్యాయంలో ఆశ్వరోషు రాజు దాదాపుగా కొన్ని దినాలు 180 దినాలు విందు చేపిస్తాడు. 1వ అధ్యాయంలో 127 దేశాల రాజుని పిలిచి విందు చేపిస్తాడు. విందు చేపించిన తర్వాత 180 రోజులు అయిపోతుంది. అయిపోయిన తర్వాత లాస్ట్ 7 రోజులు సామాన్యులని కానీ గనులనేమి అంటే ఉన్నోళ్ళని లేనోళ్ళని అందరినీ కూడా 7 రోజులు భోజనానికి రమ్మంటాడు ఆశ్వరోషు. అయితే అందరికి విందు చేస్తూ ఉంటాడు. ఇటు సైడ్ ఎవరు విందు చేస్తున్నారు అంటే తన భార్య అయిన
వస్తీ కూడా స్త్రీలకు విందిస్తుంది లాస్ట్ 7 రోజులు. జాగ్రత్తగా వినండి. 180 రోజులు విందు చేశాడు ఆయన. ఎందుకు విందు చేశాడు 127 దేశాలని అని అంటే, అహస్వరోసు వాళ్ళ నాన్న దర్యావేషు. అహస్వరోసు వాళ్ళ నాన్న ఎక్కడ కనబడతాడు మీకు? దర్యావేషు దానియేలు గ్రంథంలో కనబడతాడు కదా. వాళ్ళ నాన్న దర్యావేషు గ్రీకు రాజ్యాన్ని పట్టుకోవాలనుకున్నాడట. గ్రీకు రాజ్యాన్ని జయించకుండానే వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. ఇప్పుడు ఈయన యొక్క ఆశ ఏమిటి అంటే, మా నాన్న చేయలేకపోయాడు, మా నాన్న కోరిక తీరాలి అంటే నేను గ్రీకు రాజ్యాన్ని నేను జయించాలి అంటే అందరూ నాకేమవ్వాలి అంటే కావాలి. ఎవరు కావాలి అంటే 127 దేశాల వాళ్ళని పిలవాలి. పిలిచి ఏం చెయ్యాలి అంటే వాళ్ళకి ఇక్కడ విందు. అందరూ ఈ 180 రోజుల్లో మాట్లాడి వాళ్ళని నేను ఏం చెయ్యాలి అంటే జతకట్టి ఏం చెయ్యాలి అంటే అతని మీదకి గ్రీకు రాజ్యం మీదకి నేను యుద్ధానికి వెళ్ళాలి అని 180 రోజులు విందు చేస్తాడు. లాస్ట్ 7 రోజులు అల్పులకి సామాన్యులకి విందు ఏర్పాటు చేస్తాడు. వస్తీ తన టీంకి వాళ్ళ భార్యలు ఉంటారు కదా, 127 దేశాల రాజులు భార్యలు ఉంటారు కదా. వస్తీ ప్రార్థన చేసుకొని అన్యురాలు అయితే ఆవిడేం చేసింది అంటే వాళ్ళకి విందు చేసుకుంది. 7 రోజులు లాస్ట్ రోజు వచ్చింది. లాస్ట్ రోజు 7 రోజు రాగానే ఆశ్వరోసు రాజు అంటాడు, లాస్ట్ రోజు నా భార్యని పిలుచుకురండి అని 7 నపుంసకులు పంపిస్తాడు.